తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ప్రగతే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ గారి ఆదేశానుసారం బుధవారం నాడు నర్సంపేట నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించబడిన తల్లిదండ్రులు అధ్యాపకుల సమావేశాల్లో పాల్గొని పలు అంశాలను తెలియజేశారు. విద్యార్థులు అధ్యాపకుల హాజరు మెరుగుదలపై ముఖ గుర్తింపు హాజరు పద్ధతిని పోటీ పరీక్షలను ఎదుర్కోవడానికి ఫిజిక్స్ వాళ్ళ ఖాన్ అకాడమీ సంస్థలతో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. కళాశాలలో వస్తువుల మెరుగుదలకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసుకుని మైనర్ రిపేర్లు, ఆట సామాగ్రి తదితర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించినట్టు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. కళాశాలలో నిర్వహించే అంతర్గత పరీక్షలు, పలు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అన్నారు. విద్యార్థులు సర్వాంగీణ వికాసం కోసం ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యల్లో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. And my dear friends, first of all, thank you for giving me this wonderful opportunity to introduce myself. Myself, Sirosha. I am studying intermediate first year MPC. I am from Gopalapuram Mandal, Durgoni district, Warangal. My previous school is JPS Mallampalli. I scored 521 marks in my SSC board examinations. My father name is Raju. My mother name is Manjula. She was and got employed. My inspiration is APJ Abdul Kalam. My hobbies are listening songs and reading books. The best quotation I found: honesty is the best policy. Thank you for giving me this wonderful opportunity. I am from Narsapet. I am studying intermediate first year in Government Junior College. కళాశాల ఇది కాబట్టి కళాశాలలో మీ యొక్క పిల్లలు చేర్చినందుకు మాకు మీ యొక్క ఏదైతే అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంది వాతావరణ మార్పులు ఉన్నారు. నేర్చుకుంటూ వచ్చారు. వాళ్ళని కూడా అర్థం చేర్చుకొని వాళ్ళతో కౌన్సిలింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకొని 3 నుంచి 4 రోజులు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ ఈ యొక్క కళాశాలలో చేర్చుకొని వాళ్ళకి ధైర్యం చెప్పిన లెక్చరర్స్ బృందం ఇక్కడ ఉన్నారు. సో చూడండి, ప్రైవేట్ కాలేజీకి గవర్నమెంట్ నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల నర్సంపేట నందు తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశం నిర్వహించబడింది. చాలా చక్కగా ఈ కళాశాలలో జరుగుతున్నటువంటి ప్రగతిని సమీక్షించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఈ కళాశాలలో గత సంవత్సరం ప్రభుత్వం కల్పించినటువంటి సైన్స్ ల్యాబ్లకు సంబంధించిన ఫండ్స్, సిఎఫ్ఎం, అంతేకాకుండా స్పోర్ట్స్ ఫండ్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల యొక్క ఫండ్స్, వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఈ కళాశాలలో ఒక మంచి డిజిటల్ ల్యాబ్ అనేటువంటిది ప్రారంభించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక చక్కటి అంశం. అంతేకాకుండా కాలేజ్ ఫెసిలిటీస్ మెయింటెనెన్స్ అనే దానికి కోసం ప్రభుత్వం అటెండర్లను, స్వీపర్లను, నైట్ వాచ్మెన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ కాలేజీలో ప్రత్యేకంగా ఒక పీఈటీని, అంటే ఫిజికల్ డైరెక్టర్ లేరు, ఏ కాలేజీలో కూడా ఆటలు ఆడిపించడం కోసం డైరెక్టర్ లేకపోయినప్పటికీ ఇక్కడ ఒక పీఈటీని అపాయింట్ చేసుకోవడం చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం. ఇవన్నీ విషయాలు ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్నటువంటి అనేక సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి తెలియజేయడం కోసమే మేము తల్లిదండ్రులకు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తల్లిదండ్రుల ద్వారా విద్యార్థుల్లో ప్రగతిని పెంచడం కోసం,
వాళ్ళు రాబోయే రోజుల్లో ఎంసెట్, ఐఐటి, నీట్ అట్లాంటి పరీక్షల్లో విద్యార్థులు రాణించడం కోసం ఏ విధంగా కృషి చేస్తే బాగుంటుందని మా అధ్యాపకులు తల్లిదండ్రులతో మాట్లాడడం కోసమే ఈ సమావేశం. ఈ రోజు చాలా చక్కగా నిర్వహించబడినటువంటి సమావేశం. రాబోయే రోజుల్లో విద్యార్థి ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ వివరించడం కోసం ఈ సమావేశం బాగా ఉపయోగపడింది. ఇంకా రాబోయే రోజుల్లో మా కళాశాల ద్వారా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ సిస్టమ్ అనేది, హెచ్ఆర్ఎంఎస్ అటెండెన్స్ సిస్టమ్ అనేది కొత్తగా వస్తున్నాయి. వీటి ద్వారా అధ్యాపకుల యొక్క హాజరును, విద్యార్థుల యొక్క హాజరును పెంపుదల కోసం, అంతేకాకుండా డొమ్మాలు కొట్టేటువంటి విద్యార్థుల యొక్క హాజరును వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలిపే విధంగా ఒక చక్కటి విధానం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని మేము అమలుపరచడం ఏ విధంగా అమలుపరచాలి, తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, వీటన్నిటిని వివరించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ తల్లిదండ్రులందరినీ కూడా మేము కోరుకునేది ఏంటంటే, మీ యొక్క విద్యార్థుల యొక్క ప్రగతియే మా యొక్క లక్ష్యం. దీన్ని నెరవేర్చడం కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అనంట. గౌరవ కమిషనర్ గారు కృష్ణ ఆదిత్య, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల కోఎడ్యుకేషన్ నర్సంపేట 39003 కాలేజ్ కోడ్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ డిఐఓ గారు శ్రీధర్ సుమన్ గారు కూడా ఇచ్చేశారు. అలానే విద్యార్థుల యొక్క పేరెంట్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ కి, టీచర్స్ కి మధ్య కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకోవడం, అదేవిధంగా కళాశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్ని పేరెంట్స్ కి తెలియచేయడం, అలానే విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని పెంచడం, వారి అభ్యున్నతికి కృషి చేయడం, విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడానికి వారి సహకారం కోసం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. మా కళాశాలలో 430 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. వారికి ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము. వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడానికి పేరెంట్స్ ని తెలియచేయడానికి మీటింగ్ కి రమ్మన్నాము. దీంట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా పాఠ్య పుస్తకాలను మేము పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా ఉచితంగా స్టడీ మెటీరియల్ ని ఇస్తున్నాం. విద్యార్థులకు కావలసిన గ్రంథాలయాన్ని, అలానే కంప్యూటర్స్ ల్యాబ్ ని, మరియు విద్యార్థులకు వాళ్ళ యొక్క శారీరక దారుఢ్యాన్ని పెంచడానికి, మానసికంగా ఉల్లాసంగా ఉంచడానికి ఒక ఫిజికల్ డైరెక్టర్ని ఏర్పాటు చేసుకున్నాము. విద్యార్థులకు క్రమంగా వారికి కావలసిన ఎక్సర్సైజ్ ని నేర్పించడానికి, అలానే ఆటపాటల్లో వాళ్ళు కూడా ముందంజలో ఉండడానికి మేము అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. అలానే గౌరవ కమిషనర్ గారి ఆదేశానుసారము 4 ఈవెంట్లను ప్రముఖంగా మేము ఇక్కడ తెలియజేస్తున్నాము. ఒకటి, విద్యార్థుల యొక్క యాంటీ డ్రగ్ కమిటీ, విద్యార్థులకు చైతన్యపరచడానికి యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశాము. అలానే ఫైర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయనే ఉద్దేశంతో అగ్నిమాపక సిబ్బందితో ఒక మాక్ డ్రిల్ ని కండక్ట్ చేశాము మేము. అదేవిధంగా టెలిమానస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తున్నాం.